ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నారు? సో మన వాళ్ళకి చాలా మందికి మొన్న రీసెంట్గా కండక్ట్ చేసిన జేఎల్ ఎగ్జామ్లో చాలా మందికి జాబ్స్ వచ్చాయి. మీ అందరికి ఆ విషయం తెలుసు. ఎవరైనా 1 or 2 మార్క్స్లు మిస్ అయిన వాళ్ళు, ఇంకా నెక్స్ట్ టైం కంపల్సరీ జాబ్ కొట్టాలి మనము అనుకునే వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ మన ఓబయ్య సారు, శేఖర్ సారు వాళ్ళందరూ కూడా ఎన్ని పోస్టులు పడ్డాయి ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు. ఈరోజు మన రెగ్యులర్ క్లాస్లో పవర్ సిస్టమ్ ట్రాన్స్మిషన్లో ఇన్సులేటర్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. ఏం టాపిక్ని డిస్కస్ చేద్దామా? ఇన్సులేటర్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. కొన్ని ఫ్రీ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము, ఇవి వినండి. ఏవైనా ఇంకా ఫుల్గా క్లాసులు కావాలి, మనకి మంచి మార్క్స్ ఇచ్చుకోవాలి, గ్యారంటీ 100% ఈసారి నోటిఫికేషన్లో నాకు జాబ్ రావాలి అనుకుంటే మన సాయి మీద వీడియోస్ ఆల్రెడీ లెక్చర్స్ అన్నీ కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంది, చేసి పూర్తి వీడియోలు తీసుకొని చూస్తూ ఉండండి. తర్వాత మళ్ళీ మీకు రెగ్యులర్ కోచింగ్ మన హైదరాబాద్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లోకి వచ్చి క్లాసులు వినేటప్పుడు మీరు కట్టిన ఫీజులు కూడా తగ్గిస్తారు, దాని గురించి ఏం లేదు. కానీ జాబులు మాత్రం మీరు టార్గెట్ చేయండి. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో రాజశేఖర్ సారు, నేను, మన టీము అందరం కూడా బ్రహ్మాండంగా చెప్తాం. మీరు దాని గురించి వరి కావాల్సిన పని లేదు. ఒకసారి సాయి మేళలో నువ్వు జాయిన్ అయినావంటే జాబ్ రావడానికి 99.9% ఛాన్సెస్ ఉంటాయి. దాని గురించి వరి కావద్దు. మనకి ఎస్పీడీసీఎల్లో ఉన్నాయి, ఎన్పీడీసీఎల్లో ఉన్నాయి. కాబట్టి ఈ 2 ఆపర్చునిటీస్ వస్తాయి, గ్యారంటీ ఈసారి టార్గెట్ చేద్దాం. ప్రస్తుతానికి ఈరోజు మన క్లాస్ వినండి. పవర్ సిస్టమ్ ట్రాన్స్మిషన్లో మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇన్సులేటర్. ఇన్సులేటర్ ఎందుకు వాడతాం సార్? జనరల్గా కరెంటు పాస్ కాకుండా ఉండడానికి ఇన్సులేటర్ని వాడతాం. మరి మనం ఇక్కడ ఎక్కడ ఇన్సులేటర్ మాట్లాడుతున్నాము అంటే, ట్రాన్స్మిషన్ లైన్స్లో కండక్టర్స్ ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మనుషులకి షాక్ కొట్టకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఇన్సులేటర్స్ని మనం వాడతాం. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఒక టవర్ ఉందమ్మా, ఇలా టవర్ ఉంది. ఈ టవర్ని ఇలా గ్రౌండ్ చేసేసాం. టవర్, ఈ టవర్కి ఇలా ఉంటుంది. ఇక్కడ మనము ఇన్సులేటర్స్ని ప్లేస్ చేస్తాం. ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్. ఇక్కడ నీకు కండక్టర్స్ వాటిపైన ఇలా వెళ్తూ ఉంటాయి. అంటే ఇక్కడ నువ్వు ప్లేస్ చేసిన ఇన్సులేటర్ ఏ పని చేస్తుంది సార్ అంటే, ఇక్కడ నువ్వు మనం ఏదైతే ఇన్సర్ట్ చేసాం చూడండి, ఇక్కడ పెట్టాం కదా ఇన్సులేటర్ని, ఇది ఇన్సులేటర్. ఇది ఏం పని చేస్తుంది అంటే, ఈ కండక్టర్లో పోయే కరెంటు ఈ టవర్కి కనెక్ట్ కాకుండా, ఈ టవర్కి రాకుండా, ఎందుకంటే మనం వెళ్తూ అప్పుడప్పుడు టచ్ చేస్తాం, పోతాం గట్ట టచ్ చేస్తే. ఎప్పుడు ఇన్ కేసు ఒకవేళ ఈ కండక్టర్ వచ్చి ఈ టవర్ని తగిలితే, అలా ఈ లైవ్ కండక్టర్స్ నుంచి ఎర్త్డ్ పార్ట్ అంటే టవర్, ఎర్త్డ్ పార్ట్కి, ఈ ఎర్త్డ్ పార్ట్ అంటే టవర్కి మధ్య మనము ఇన్సులేటర్ని ప్లేస్ చేస్తాము. ఇది ఇలానే ప్లేస్ చేయాలా సార్, ఇట్లనే పెట్టాలా సార్, ఇంకొక రకంగా రా సార్, అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడతాం. దాని గురించి మీరేం వరి కావాల్సిన పని లేదు. అయితే ఒక్కోసారి అడుగుతాడు, ఇన్సులేటర్ని ఎక్కడ కనెక్ట్ చేస్తావు అంటాడు. ఇన్సులేటర్ని మనం ఎక్కడ కనెక్ట్ చేస్తావు అంటాడు. ఆలోచించండి, ఇన్సులేటర్ ఎక్కడ కనెక్ట్ చేస్తామో, ఎక్కడ కనెక్ట్ చేస్తాం? క్రాసారం పైన ఉంటాయి. దీన్ని క్రాసారం అంటాం కదా. నువ్వు ఇట్లా ఏలాడదీసినా లేదు, ఇలా ప్లేస్ చేసినా కూడా క్రాసారం పైన ఇన్సులేటర్స్ని పెడతాం. ఒక్కోసారి మనకి జేఎల్ఎం లెవెల్లో చాలా డెప్త్కి వెళ్ళడమ్మా, ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతాడు. ఫండమెంటల్ అంటే అదే, టవర్ కనెక్ట్ చేస్తావా, క్రాసారం కనెక్ట్ చేస్తావా, అట్లా గ్రౌండ్ పైన ఉంటుందా, ఇలాంటి అడుగుతాడు మనల్ని క్వశ్చన్లు. కాబట్టి ఇన్సులేటర్ అనేది క్రాసారం పైన ఉంటుంది, క్రాసారం కనెక్ట్ చేస్తాము. దేనికి మధ్య ఇన్సులేటర్స్ కనెక్ట్ చేయాలి అంటే, కరెంట్ పోతున్న కండక్టర్కి, లైవ్ కండక్టర్కి మరియు ఎత్తు చేసిన టవర్కి మధ్యలో మనం ఇన్సులేటర్స్ని ప్లేస్ చేయాలి. ఆ రెండింటికి మధ్య ఇన్సులేటర్ని ఉంచాలి. అర్థమైందా లేదా? మీకు రేపు నెక్స్ట్ మీరు రాయబోయే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఒకటి చెప్తున్నా.
ఎందుకు సార్ అంత కాన్ఫిడెంట్ చెప్తున్నానంటే ఇది ఎన్నో సార్లు వచ్చిందమ్మా. చాలా ఎగ్జామ్స్ లో, మన ఎలక్ట్రికల్ ఎగ్జామ్స్ లో చాలా సార్లు అడిగినాడు. ఏంటి సార్ ఆ క్వశ్చన్? ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఆ క్వశ్చన్ ఏంటిదో? క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఇన్సులేటర్ ని మనం తయారు చేసేటప్పుడు ఏ వోల్టేజెస్ పైన బేస్ చేసుకొని తయారు చేస్తారు, ఏ వోల్టేజ్ల పైన ఆధారంగా ఈ ఇన్సులేటర్లు తయారు చేస్తారు, వాట్ వోల్టేజెస్. అఫ్ కోర్స్ చిన్న ఒక పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా ఇన్సులేషన్ ని డిటర్మైన్ చేయాలి అంటే, ఖచ్చితంగా వోల్టేజ్ తీసుకుంటాము. కానీ ఇక్కడ ఏం అడిగినాడంటే, ఏ వోల్టేజ్ల పైన తయారు చేయాలి అంటాడు. ఏ వోల్టేజ్ల పైన? నెంబర్ 1 నార్మల్ రేటెడ్ వోల్టేజ్. నెంబర్ 2 ఆప్షన్ బి అని 2 అంటే ఇక్కడ లైటనింగ్ వోల్టేజెస్. నెంబర్ 3 స్విచ్చింగ్ వోల్టేజెస్. నెంబర్ 4 ఎర్తింగ్ వోల్టేజెస్. ఇట్లా ఆన్సర్ ఇస్తాడు. ఏం చూడా, వింటున్నారా లేదా? ఆన్సర్ సెలెక్ట్ చేయండి. మీరు ఏం ఆన్సర్. ఇది గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. మీకు రాసినాక నాకు ఫోన్ చేసి చెప్పండి, రమణ సార్ మాకు ఈ క్వశ్చన్ వచ్చింది సార్, నువ్వు చెప్పిన క్వశ్చన్ అని చెప్పండి నాకు. మళ్ళా ఏం క్వశ్చన్ సార్, ఆన్సర్ ఏంటి సార్ అంటే చెప్తున్నా, స్విచ్చింగ్ వోల్టేజెస్. మీరు ఈ ఆన్సర్ రాసి ఉంటారని నేను అనుకుంటున్నాను. రాయకపోయినా ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్లో వస్తుందమ్మా. అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కొంతమంది లైటనింగ్ వోల్టేజెస్ అప్పుడు ఎక్కువ వోల్టేజెస్ వస్తాయి కదా అని లైటనింగ్ వోల్టేజ్ రాంగ్ రాసి ఉంటారు. అక్కడ రాయద్దు. ఏం రాయాలి ఆన్సర్? స్విచ్చింగ్ వోల్టేజెస్. ఇక్కడ ఉపయోగించే ఇన్సులేటర్స్ ఏ వోల్టేజ్ పైన ఆధారంగా తయారు చేస్తారు అంటే, నార్మల్గా ఇందులో పోయే వోల్టేజా, స్విచ్చెస్ అంటే సడన్ గా మన స్విచ్ ని ఆపరేట్ చేస్తాం కదా అప్పుడు వచ్చే వోల్టేజ్ ని ఆధారం కదా, లేదా లైటనింగ్ స్ట్రోక్స్ థండర్స్ వస్తాయి కదా అప్పుడు వచ్చే వోల్టేజ్ ఆధారం కదా. ఇంకా ఏదో ఎర్తింగ్ వోల్టేజ్ ఒక ఆన్సర్ అట్లా ఇచ్చినాడు ఊరికే. అర్థమైందా? రైట్. అయితే ఇందులో రకరకాల ఇన్సులేటర్స్ ఏమున్నాయి, ఇన్సులేటర్స్ లో ఏమి మెటీరియల్స్ ఉపయోగిస్తాము, మనం ఇన్సులేటర్లో ఏ మెటీరియల్స్ ఉపయోగిస్తాము, ఏ ఇన్సులేటర్లో పాపులర్గా వాడతాము, ఎందుకు వాడతాము అంటే, అలా నేను డిస్కస్ చేసేటప్పుడు ఏదైనా మనం ఒక ఇన్సులేటర్ని తీసుకునేటప్పుడు ఆ ఇన్సులేటర్కి ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాలి అని కూడా అడుగుతాడు. ఇన్సులేటర్కి ఉండాల్సిన ప్రాపర్టీస్ ఏవి? నువ్వు తయారు చేస్తున్నావునా, నీ కాడ ఇన్సులేటర్ ఉంది, ఆ ఇన్సులేటర్కి ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాలి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇన్సు అని అనగానే చెప్పేయాలా. ఇన్సులేటర్ని పూర్తి కూడా ఆల్సిన పని లేదు. ఇన్సు అనగానే డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్. ఏంటి సార్? డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే బాగా ఇన్సులేషన్ కావాలి అనుకుంటే అక్కడ ఎక్కువ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఉండే మెటీరియల్స్ ని మనం వాడాలి. హై డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఏముండాల్సిన? హై డైఎలక్ట్రికల్ స్ట్రెంగ్త్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడనే కాదు, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్. ఇన్సులేషన్ కావాలి అంటే డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి. తర్వాత ఏం ప్రాపర్టీ ఉండాలి సార్? చెప్పండి. ఎక్కడ కరెక్ట్ చేస్తున్నావు నువ్వు? టవర్ కదా కరెక్ట్ చేస్తున్నావు. వైర్ ఏం చేస్తా ఉంటుంది? లాగుతా ఉంటుంది, ఇట్లా లాగుతా ఉంటుంది. అంటే ఏమని? సన్నకారది పెట్టినామనుకో ఏమవుతుంది? పోతుంది అట్లనే. అట్లా పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెకానికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి. డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అది ఆల్రెడీ చెప్పేశాను. మెకానికల్ స్ట్రెంగ్త్, టెన్సైల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి.
రెండో పాయింట్ ఏం చెప్పాను? హై డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ తర్వాత మెకానికల్ అండ్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి. హై మెకానికల్ అండ్ టెన్సైల్ స్ట్రెంగ్త్. దాంతో పాటు కరెంట్ ఫ్లో కాకూడదు కదా దాంట్లోకి, కాబట్టి రెసిస్టివిటీ ఎక్కువ ఉండాలా, హై రెసిస్టివిటీ ఉండాలా. ఏముండాలి సార్? హై రెసిస్టివిటీ ఉండాలి. హై రెసిస్టివిటీ అంటే ఇన్సులేటర్లో నుంచి ఇప్పుడు ఇక్కడ కండక్టర్ ఉంది, కండక్టర్లో నుంచి కరెంట్ పోతుంది అనుకోండి, ఏమవుతుంది? లీకేజ్ కరెంట్ అట్లా ఉండకూడదమ్మా. అందుకు రెసిస్టివిటీ ఎక్కువ ఉండేది ఉండాలి. ఇంకొక పాయింట్ మీకు చెప్తున్నానమ్మా, ఏంటి సార్ అంటే నాన్ పోరస్ మెటీరియల్. నాన్ పోరస్ మెటీరియల్ అంటే ఏంటి సార్? నాన్ పోరస్ అంటే ఏంటి? నాన్ పోరస్ మెటీరియల్ అంటే ఏంటి? పోరస్ మెటీరియల్ అంటే మీ ఇంట్లో చూసుంటారు, జల్లెళ్ళు ఉంటాయి. ఇసుక పట్టడానికి జల్లెళ్ళు వాడతాం, మామూలుగా ఇసుకని ఫిల్టర్ చేయడానికి. లేదు ఇంట్లో బియ్యం ఇట్లా పెట్టడానికి కూడా జల్లెడ వాడతారు, రాళ్ళు లేకుండా సపరేట్ చేయడానికి. అలా హోల్స్ లాగా ఉండే వాటిని పోరస్ మెటీరియల్స్ అంటాం. అలా హోల్స్ ఉండకూడదు, అందుకే నాన్ పోరస్ అని చెప్పాను. అర్థమైందా లేదా? ఇంట్లో చూస్తున్నా లేదా జల్లెడ లాంటివి? అట్లనే నాన్ పోరస్ మెటీరియల్ వాడాలి మనం. లీకేజెస్ ఉండకూడదు. ఇంకొక ప్రాపర్టీ ఏంటి సార్ ఇన్సులేటర్కి అంటే నాన్ హైగ్రోస్కోపిక్ అయి ఉండాలి. ఏముండాలి? నాన్ హైగ్రోస్కోపిక్ అయి ఉండాలి. ఎందుకు సార్ నాన్ హైగ్రోస్కోపిక్? హైగ్రోస్కోపిక్ అంటే ఏంటి? చాలాసార్లు మీరు వింటర్ సీజన్లో కార్లో పోతున్నారు అనుకోండి, ఆ కార్కి నీకు గ్లాస్ ఉంటుంది, బాగా మంచు అయితే ఏం లాగుతుంది? లాగుతూ ఉంటుంది, ఇట్లా లాగుతూ ఉంటుంది మంచుని, మనకు పెద్ద డిస్టర్బెన్స్, అవునా కదా? అలా అంటే మాయిశ్చర్ని అబ్జర్వ్ చేస్తుందని. అలా చేయకూడదు. మాయిశ్చర్ని అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది? డైఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ పోతాయి కదా, ఇన్సులేటర్ ప్రాపర్టీస్ పోగొట్టుకుంటుంది. కాబట్టి నాన్ హైగ్రోస్కోపిక్ అంటే అబ్జర్వ్ చేసే, మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసే ప్రాపర్టీ ఉండకూడదు. ఏం ప్రాపర్టీ ఉండకూడదు? నాన్ హైగ్రోస్కోపిక్ ప్రాపర్టీ ఉండాలి, హైగ్రోస్కోపిక్ ప్రాపర్టీ ఉండకూడదు. హైగ్రోస్కోపిక్ అంటే మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసే ప్రాపర్టీ, మాయిశ్చర్ని అబ్జర్వ్ చేయకూడదు. వీటన్నిటితో పాటు ఒక ఇంపార్టెంట్ కాస్ట్, పైసలు చీప్ కాస్ట్ లో ఉండాలి. ఎట్లా ఉండాలి సార్? చీప్ ఇన్ కాస్ట్ లో ఉండాలి. ఇవి ఒక ఇన్సులేటర్ కి కావలసిన ప్రాపర్టీస్. చీప్ ఇన్ కాస్ట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మందికి చదవచ్చు, మనకే కాదు, కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. మీకు అర్థమయ్యేటట్టు చెబితేనే మీరు దాన్ని అర్థం చేసుకొని మనం పెట్టే ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకొని ఉద్యోగం కొడతారు. అయితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అరే రమణ సార్ చెప్పినాడ్రా, రాజశేఖర్ సార్ చెప్పినాడ్రా, మంచిగా వచ్చిందిరా మనకి ఉద్యోగము అని మీకు బాగా గుర్తుంటుంది. ఏంటి సార్ ఏం చెప్పినారు సార్? ఇక్కడ ఇన్సులేటర్స్ ప్రాపర్టీస్ ఏమి ఉండాలి అంటే హై డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్, హై మెకానికల్ టెన్సైల్ స్ట్రెంగ్త్, హై రెసిస్టివిటీ, నాన్ పోరస్ మెటీరియల్. పోరస్ అంటే బొక్కలు అట్లా ఉండకూడదు అని. నాన్ హైగ్రోస్కోపిక్ అంటే మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకోకూడదు అని. ఇంక ఇది నేను చెప్పాల్సిన పనిలే, డబ్బులు అంటే మనకు మంచిగా అలర్ట్ అయిపోతాం. చీప్ ఇన్ కాస్ట్ లో ఉండాలి. ఇవి ఒక ఇన్సులేటర్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు, అంటే మనం వాడే ఇన్సులేటర్కి ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాలి అంటే ఈ ప్రాపర్టీస్ ఉండాలి. మళ్ళా ఈ వీడియో విన్నాక మీరు ఒకసారి వీడియోని అట్లా హోల్డ్ చేసేసి, అరే సార్ ఏం చెప్పినాడ్రా, డైఎలక్ట్రిక్స్ ఏం చెప్పినాడ్రా, హై డైఎలక్ట్రిక్స్ ఎంత ఉండాలి, అట్లా నువ్వు నోట్స్ రాసుకోవాలి, నీ మైండ్లో పంపించాలి ఇన్ఫర్మేషన్. మళ్ళా 2-3 రోజుల తర్వాత అరే రమణ సార్ ఇన్సులేటర్ క్లాస్ చెప్పినాడ్రా, మొన్న నేను విన్నానురా, ఏం ఉందిరా, నాకు పాయింట్స్ ఏమేమి గుర్తున్నాయని రీకలెక్ట్ చేసుకో. అప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, అప్పుడు నాలెడ్జ్ వస్తుంది. ఒక్కసారి చదివి వదిలేస్తే రాదు, ఒక్కసారి వీడియో చూసి వదిలేస్తే రాదు. మళ్ళా మనం చూస్తూ ఉండాలి, ఏం చదివినాం అని రిపీట్ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఈ ఇన్సులేటర్స్ లో మనము ఎలాంటి మెటీరియల్స్ ని వాడాలి? మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి అమ్మా, ఇది ఫ్రీనే కదా, యూట్యూబ్ లో పెట్టింది ఫ్రీనే. మీరు ఇంకా మొత్తం కావాలనుకుంటే కొనుక్కొని చూడండి, ఏ ప్రాబ్లం లేదు, అన్నీ ఉంటాయి, టాపిక్స్ అన్నీ ఉంటాయి.
ప్రతి టాపిక్ డీటెయిల్డ్గా చెప్పున్నాం, అన్నీ ఉంటాయి. నీకు ఇన్సులేటర్స్ ఉంది, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ని వాడతాం, ఇన్సులేటర్కి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ని మనం వాడతాము అనేది ఇంపార్టెంట్ పాయింట్. మెటీరియల్స్ని ఏం వాడతాం సార్ చెప్పండి? ఏం వాడతాము? పోర్సిలిన్, గ్లాసు, స్టెటైట్. అయితే ఈ కొత్తగా ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడన్నా జర్నీ చేస్తున్నప్పుడు గమనించండి, పెద్ద పెద్ద టవర్లు కొత్త లైన్స్ వచ్చుంటే మన ఇన్సులేటర్స్ కొద్దిగా గ్రీన్ బ్లూ కాంబినేషన్లో గ్రీన్ కలర్లో కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే కొత్త మెటీరియల్ వాడుతున్నారు. అది కాంపోజిషన్. రబ్బర్ మెటీరియల్, అది సిలికాన్ రబ్బర్ మెటీరియల్ వాడుతున్నాడు. ప్రజెంట్గా ఏమి ఇన్సులేటర్ వాడుతున్నారు అంటే సిలికాన్ రబ్బర్ను వాడుతున్నారు. ఇది లేటెస్ట్ అమ్మా, ఇది జనరల్ అడగకపోవచ్చు, కానీ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్పారు. సార్ పోర్సిలిన్ ఇన్సులేటర్ అంటే ఏం సార్, ఏంటి సార్, ఇది ఎట్లా తయారు చేస్తారు సార్, ఎట్లా చేస్తారన్నా? పోర్సిలిన్ ఇన్సులేటర్ అంటే క్లే తీసుకుంటాం. క్లే అంటే ఎవరు? బంకమట్టి. క్లే తీసుకుంటావు, సిలికా తీసుకుంటావు, ఫెడ్స్పార్ తీసుకుంటావు. ఈ మూడింటిని తీసుకెళ్ళి ఫైరింగ్ లో పెట్టి బాగా వేడి చేస్తాం, అప్పుడు ఇన్సులేటర్ తయారవుతుంది. సో పోర్సిలిన్ దేంతో తయారు చేస్తాడు, పోర్సిలిన్ ఏం మెటీరియల్ వాడతారు అంటే ఏం చెప్పినా? క్లే చెప్పినా, ప్లస్ సిలికా చెప్పినా, ప్లస్ ఫెడ్స్పార్ చెప్పినా. ఈ మూడింటిని, క్లేని, సిలికాని, ఫెడ్స్పార్ని మూడింటిని కలిపి వేడి చేస్తే బాగా హై టెంపరేచర్, వెరీ హై టెంపరేచర్ ఫర్నెస్ లో తయారు చేస్తే అప్పుడు ఇన్సులేటర్ మనకు వస్తుంది. అది పోర్సిలిన్ ఇన్సులేటర్. అయితే గ్లాస్, మనకు తెలుసు గ్లాస్ ఇన్సులేటర్స్ కూడా సిలికాన్ మన విశ్వరించగా తయారు చేస్తారు గ్లాస్ కూడా. ఈ మూడు ఇక్కడ ఇది లేటెస్ట్ గా వాడుతున్న మెటీరియల్. ఈ స్టెటైట్కి ఏంటి సార్ అంటే ఈ మూడు మెటీరియల్స్ లో కంటే కూడా హై మెకానికల్ స్ట్రెంగ్త్ ఉంటుందమ్మా. హై మెకానికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. మెకానికల్ స్ట్రెంగ్త్ సార్ మీ అందరికీ తెలుసు, ఏ ఆయన పూరా మెటీరియల్. ఈ మెటీరియల్లో చాలా కామన్ గా వాడుతున్న ఇన్సులేటింగ్ మెటీరియల్ ఏది అని అంటే పోర్సిలిన్. ఏం వాడతాము? పోర్సిలిన్ వాడతాము. బట్ రీసెంట్ గా మాత్రము కొత్తగా కన్స్ట్రక్ట్ చేసే టవర్స్ లో మాత్రము కాంపోజిషన్ మెటీరియల్ రబ్బర్, సిలికాన్ రబ్బర్ ని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఉపయోగించేది ఇది. కానీ మీకు ఎగ్జామ్ లో ఇది అడగడమా, నాకు తెలిసి ఇదే అడుగుతాడు. ఈ మూడు ఆప్షన్స్ లో ఉంటాయి పోర్సిలిన్. యాక్చువల్ గా గ్లాస్కే డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. గ్లాస్కి హై డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఈవెన్ పోర్సిలిన్ తో పోల్చుకుంటే కూడా గ్లాసే చీప్ కాస్ట్ కూడా ఉంటుంది. గ్లాస్ ట్రాన్స్పరెంట్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చి స్పార్కింగ్స్ వస్తున్నాయి అనుకో, మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దేంట్లో నుంచి? గ్లాస్ లో నుంచి. కానీ గ్లాస్ కంటే కూడా పోర్సిలిన్ ఎక్కువ పాపులర్. ఎందుకు సార్? తక్కువ కాస్ట్ అంటున్నావు, డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఎక్కువ అంటున్నావు, మళ్ళీ ఏదైనా ఫైర్ వస్తే చూడొచ్చు అంటున్నావు, మళ్ళీ ఎందుకు సార్ అది? నువ్వు పోర్సిలిన్ ఎందుకు వాడతావు సార్ అంటే, ఎందుకు వాడతాము? గ్లాస్కి ఒక న్యూసెన్స్ ఉంది. గ్లాస్కి ఒక ప్రాపర్టీ ఏమి అంటే అబ్జర్వ్ చేసేస్తుంది, మాయిశ్చర్ మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది. మాయిశ్చర్ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది? ఇన్సులేటర్ ప్రాపర్టీస్ పోగొట్టుకుంటుంది. అందుకోసము హై వోల్టేజెస్ లో ఎక్కడ కూడా మనం గ్లాస్ వాడాం. ఎక్కడైనా ఇండోర్ అప్లికేషన్స్ లో, టన్నల్స్ ఎక్కడైనా లోపల పోతున్నావు, రూములో ఎక్కడైనా వాడుతున్నావు, ఇన్సులేటర్లు కావాలా, అలాంటి చోట మనం గ్లాస్ వాడచ్చు. బయట ఎక్కడైనా వెదర్కి, అట్మాస్ఫియర్ లోకి ఎక్స్పోజ్ ఉండే వాటిల్లో మనము గ్లాస్ ని వాడము, పోర్సిలిన్ ని వాడతాము. దేన్ని వాడతాము? పోర్సిలిన్ ని వాడతాము. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? రెగ్యులర్ క్లాసులు ఒక్కటే కాదమ్మా, మీకు 100% మార్కులు రావాలి.
80కి 80 మార్కులు రావాలి, 65కి 65 మార్కులు రావాలి అంటే మన క్లాసుని బాగా ఫాలో కావాలి. అది గుర్తుపెట్టుకోండి. మిస్ అయ్యింది, ఎక్కడ మిస్ అయ్యింది. అయితే ఇవి శాంపుల్ క్లాసులే. ఎలా ఉన్నాయి, ఏం అడుగుతాడు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఫుల్ క్లాసులు కావాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ శేఖర్ సార్ ఫస్ట్ రోజు ఒక క్లాస్ చెప్పినాడు, మళ్ళీ నిన్న ఒక క్లాస్ రిలీజ్ చేసినాను, ఈ రోజు ఒక క్లాస్ జరుగుతుంది ఇన్సులేటర్స్ పైన. అట్లా అప్పుడప్పుడు ఒక రోజుకు ఒక క్లాస్ చెప్తూ ఉంటాం. బట్ ఇన్సులేటర్ పూర్తిగా ఏం చెప్పాను, ఇక్కడ మీకు కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను. పూర్తిగా కావాలంటే కొనుక్కోవాలి మొత్తం, అదే విషయం. రైట్ అమ్మా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఇన్సులేటర్స్. టైప్స్ ఆఫ్ ఇన్సులేటర్స్. టైప్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఏంటి, ఏ ఇన్సులేటర్ ఏ వోల్టేజ్కి వాడతాము, వాటి అప్లికేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను. నెంబర్ 1 పిన్ ఇన్సులేటర్. పిన్ ఇన్సులేటర్ ఏ ఫస్ట్ వన్. నెంబర్ 2 సస్పెన్షన్ ఇన్సులేటర్. సస్పెన్షన్ ఇన్సులేటర్. నెంబర్ 3 స్ట్రెయిన్ ఇన్సులేటర్. నెంబర్ 4 షాకల్ ఇన్సులేటర్. షాకల్ ఇన్సులేటర్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? నెంబర్ 5 పోస్ట్ ఇన్సులేటర్. ఏం ఇన్సులేటరు? పోస్ట్ ఇన్సులేటర్. సార్ ఇంకేమైనా ఉన్నాయా సార్? నెంబర్ 6 గే ఇన్సులేటర్. చాలా మంది ఇవి నేర్చుకుంటూ ఉంటారు, ఇది నేర్చుకోకుండా ఎగ్జామ్ పోతారు. ఒక్క మార్కుతో జీవితం డిసైడ్ అయిపోతుంది. సీనియర్స్ దగ్గర క్లాసులు విని, బాగా చెప్పే వాళ్ళ దగ్గర క్లాసులు వింటే మీకు అది అడ్వాంటేజ్. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ చేసినానమ్మా. 25 సంవత్సరాల నా అనుభవం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్కోలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా జాబ్ రిజైన్ చేసినాను నేను. ఎందుకంటే మన స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏఈలు ఎస్సీలు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. చాలా మంది ఉద్యోగాలు రావడానికి మనం మంచి ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం. ఈ పిన్ ఇన్సులేటర్స్ అనేవి ఏ వోల్టేజ్ దాకా వాడతాము అంటే 33 kV దాకా వాడతాం. We will use pin insulators up to what voltages? 33 kV. ఇది most important question. Pin insulators are used up to voltage 11 kV, 33 kV, 132 kV, 400 kV అలా ఇస్తాడు. क्या ఆన్సర్ 33 kV. పిన్ ఇన్సులేటర్స్ ఆర్ యూజ్డ్ అప్ టు 33 kV లో వోల్టేజ్. తర్వాత వాడరు. ఎందుకు వాడరు అంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. నువ్వు 132 kVకి అట్లా వాడాలనుకో కాస్ట్ ఎక్కువైపోతుంది అనమాట. అందుకోసం పిన్ ఇన్సులేటర్స్ ని 33 kV దాకే వాడతాం. సార్ సస్పెన్షన్ ఇన్సులేటర్స్ ఏ వోల్టేజ్ దాకా వాడతాం సార్? ఎక్కడ వాడతాము, ఏ వోల్టేజ్ దాకా వాడతాము అంటే అన్ని హై వోల్టేజ్ అప్లికేషన్స్ లో సస్పెన్షన్ ఇన్సులేటర్స్ నే వాడతాము. ఆల్ హై వోల్టేజెస్ సస్పెన్షన్ ఇన్సులేటర్స్ ఆర్ యూజ్డ్. సార్ ఆల్ హై వోల్టేజెస్ అంటే సస్పెన్షన్ అంటే వీటినే డిస్క్ ఇన్సులేటర్స్ అని కూడా అంటారు. మరి కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ. Suspension insulators are also called as disc insulators. ये वाला का disc insulators बोलता है. ये मना strain insulators ఎక్కడ వాడతామన్నా చెప్తున్నా, ఎక్కడ వాడతాం strain insulators? Very important question. Strain insulators కూడా high voltage కే వాడతాము. కానీ ఎక్కడైనా టవర్లు పోతూ ఇట్లా తిరిగింది అనుకోండి, డెడ్ ఎండ్స్ అంట, అలాంటి చోట ఇలాంటి వాటిని వాడతాం. అది కాకుండా రివర్స్ వాటర్ రివర్ వస్తుంది కదా, రివర్ అక్కడి నుంచి ఇక్కడికి దూరం ఉంటుంది, అలాంటప్పుడు కూడా మనం స్ట్రెయిన్ ఇన్సులేటర్స్ వాడతాం.
Strain insulators are used for high voltage where the towers are dead ends and river crossings. Dead ends and river crossings. ఏం చెప్తున్నా ఇక్కడ నేను హై వోల్టేజ్ డెడ్ ఎండ్స్ అండ్ రివర్ క్రాసింగ్స్ అర్థమైందా? హై వోల్టేజ్ డెడ్ ఎండ్స్ అండ్ రివర్ క్రాసింగ్. చూస్తున్నారా మన నెంబర్ కనపడుతుందా? ఏం చిన్న రైట్. షాకెల్ ఇన్సులేటర్స్ ఎక్కడ వాడతాం సార్? షాకెల్ ఇన్సులేటర్స్ ఎక్కడ వాడతాం? షాకెల్ ఇన్సులేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎల్టీ లైన్స్. ఎల్టీ అంటే లో టెన్షన్ అంటే లో వోల్టేజ్. ఎల్టీ లైన్స్ లో వాడతాం. ఎల్టీ లైన్స్ లో లో టెన్షన్ లో వోల్టేజ్. కాకపోతే ఏమున్నదన్నా ఇక్కడ అంటే స్ట్రెయిన్ ఇన్సులేటర్స్ లాగానే షాకెల్ ఇన్సులేటర్స్ కూడా డెడ్ ఎండ్స్ కి రివర్ క్రాసింగ్స్ కి వాడతాము. షాకెల్ ఇన్సులేటర్స్ లో కూడా వేర్ విల్ యూస్ డెడ్ ఎండ్స్ అండ్ రివర్ క్రాసింగ్. హై వోల్టేజ్ డెడ్ ఎండ్స్ అండ్ రివర్ క్రాసింగ్స్ కి స్ట్రెయిన్ ఇన్సులేటర్స్, లో వోల్టేజ్ డెడ్ ఎండ్స్ అండ్ రివర్ క్రాసింగ్స్ కి షాకెల్ ఇన్సులేటర్స్. మరి పోస్ట్ ఇన్సులేటర్స్ ఎక్కడ వాడతాం? ఆలోచించు, చెప్పు మళ్ళీ మైండ్ ఆలోచించి ఎక్కడ వాడతాం? ఇది స్పెషల్ కేస్. ఒకసారి వైజాగ్ స్టీల్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినాడు. వైజాగ్ స్టీల్ ఎగ్జామ్లో ఏం సార్ అంటే మనకి ట్రాన్స్ఫార్మర్ ఉంటుందా? ట్రాన్స్ఫార్మర్ పైన బస్ బార్స్ ఉంటాయి కదా. ఆ బస్ బార్స్కి ఈ ట్రాన్స్ఫార్మర్కి మధ్యలో ఇన్సులేషన్ కావాలి. స్విచ్చింగ్ స్టేషన్స్లో ఎక్కడ స్విచ్చింగ్ సబ్ స్టేషన్స్ అని ఉంటాయి కదా, స్విచ్చింగ్ స్టేషన్స్ అవి ఒక వోల్టేజ్ నుంచి అక్కడికి వెళ్ళి మిగతా అన్ని సప్లైస్ అవుతూ ఉంటాయి కదా స్విచ్చింగ్ స్టేషన్. ఆ స్విచ్చింగ్ స్టేషన్లో సబ్ స్టేషన్స్లో ట్రాన్స్ఫార్మర్కి బస్ బార్కి మధ్యలో ఉపయోగించే ఇన్సులేటర్స్ని పోస్ట్ ఇన్సులేటర్స్ అంటాం. దే ఆర్ యూజ్డ్ ఇన్ స్విచ్చింగ్ స్టేషన్స్ ఎక్కడ? placed between transformer and bus bar. ట్రాన్స్ఫార్మర్ కి బస్ బార్ కి మధ్యలో మనకి ఇన్సులేషన్స్ కావాలి అంటే పోస్ట్ ఇన్సులేటర్స్. ఇవి మీరు ఎగ్జామ్ లో అడిగినప్పుడు రాసినామనుకో ఏమని అడుగుతాడు, ఏమని ట్రాన్స్ఫార్మర్ కి బస్ బార్ కి మధ్య ఏం ఇన్సులేటర్ కావాలా? పిన్ ఇన్సులేటర్, సస్పెన్షన్ ఇన్సులేటర్, స్ట్రెయిన్ ఇన్సులేటర్, పోస్ట్ ఇన్సులేటర్. ఒరే పిన్ను అని సార్లు పిన్ను రాద్దాం ఆన్సర్ అంటే ఖతమ్ హో జాయేగా. ఏం రాయాలా? పోస్ట్ ఇన్సులేటర్ రాయాలి. అవునా కదన్నా? అర్థమైందా? అట్లనే గేర్ ఇన్సులేటర్ అంటే సపోర్టింగ్ వైర్. గే వైర్ అంటే సపోర్టింగ్ వైరా. ఇప్పుడు ఇది టవర్ అనుకో, ఈ టవర్ అనుకో, ఒక్కోసారి టవర్ మనం ఇట్లా వెళ్ళి మళ్ళీ క్రాస్ అవుతుంటే ఏం చేస్తాం? ఆ క్రాసింగ్ టవర్ దగ్గర ఇట్లా గ్రౌండ్కి ఒక వైర్ని కనెక్ట్ చేస్తాం. ఈ టవర్ కింద పడిపోకుండా సపోర్టింగ్ చేస్తాం. దీన్ని గే సపోర్టింగ్ వైర్ అంటాం. ఇప్పుడు ఎనుగులు పోతా ఉంటాయి, బర్రెలు పోతా ఉంటాయి, ఆవులు పోతా ఉంటాయి, ఏవో ఎలిమెంట్స్ పోతా ఉంటాయి. దీన్ని టచ్ అయింది అనుకో ఏదైనా లీకేజ్ ఉంటే షాక్ కొడుతుంది, లేదు మనుషులకే షాక్ కొడుతుంది. కాబట్టి మధ్యలో ఏం చేస్తాడంటే ఒక ఇన్సులేటర్ డబ్లేట్ చేస్తాడు. ఇది గే వైర్ కదా, సపోర్టింగ్ వైర్ అన్నమాట. సపోర్టింగ్ వైర్ ఈ టవర్ కి. అలాంటి మనుషులకి షాక్ కొట్టకుండా, వెటికంటే షాక్ కొట్టకుండా ఇక్కడ మధ్యలో ఒక ఇన్సులేటర్ పెడతారు. గే ఇన్సులేటర్స్ అంటాం. ఇవి పిన్ ఇన్సులేటర్స్. ఎక్కడ వాడతాము? సస్పెన్షన్. చూడండి, సస్పెన్షన్ ఇన్సులేటర్ అని ఎందుకు పేరు పెట్టాడు? ఎందుకు సస్పెన్షన్ ఇన్సులేటర్ అని పేరు పెట్టాడు చెప్తావా? సస్పెన్షన్ ఇన్సులేటర్ అని ఎందుకు పేరు పెట్టాడంటే ఇప్పుడు చూడండి నేను చెప్తా. చూస్తున్నారా? ఇక్కడ చూడండి, ఇది టవర్. ఇలా వెళ్ళినావు టవర్, ఇట్లా ఇటు తీసుకెళ్ళి ఇది టవర్, మొత్తం టవర్. ఇది సపోర్టింగ్ టవర్. ఇది రఫ్గా గీసిన. ఇక్కడ నీకు క్రాస్ ఆర్మ్స్ ఉంటాయి. క్రాస్ ఆర్మ్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తావు అంటే డిస్క్ ఇలా అప్లై చేస్తావు, ఇవన్నీ డిస్క్ ఇట్లా అప్లై చేస్తావు. ఇప్పుడు ఇక్కడ నువ్వు కండక్టర్ ఇలా తీసుకెళ్తూ ఉంటావు కండక్టర్. సో ఇలా వీటిని ఇన్సులేటర్ని వేలాడదీసినావు.
వేలాడదీసినావు కాబట్టి సస్పెన్షన్ అంటున్నాం. ఇప్పుడు సి ఇక్కడ కాకుండా ఇన్సులేటర్స్ ఇవి సస్పెండ్ చేసినాం. ఇట్లా కాకుండా కండక్టర్ ఇట్లా వస్తుంది అనుకో, ఇక్కడ ఇన్సులేటర్ ఇట్లా పెడతాం, ఇన్సులేటర్ ఇక్కడ పెడతాం, ఇట్లా కండక్టర్ పోతుంటుంది, ఇన్సులేటర్ ఇక్కడ ఉంటుంది. ఇన్సులేటర్ ఎప్పుడైతే నువ్వు ఇట్లా ఏలాడదీస్తావో దాన్ని సస్పెన్షన్ ఇన్సులేటర్ అంటాం. అట్లా కాకుండా ఇలా కనెక్ట్ చేస్తావు ఇన్సులేటర్ని, దీన్ని స్ట్రెయిన్ ఇన్సులేటర్స్ అంటాం, దీన్ని స్ట్రెయిన్ ఇన్సులేటర్ అంటాం. స్ట్రెయిన్ ఇన్సులేటర్లో ఎప్పుడు కూడా స్ట్రింగ్ హారిజాంటల్గా ఉంటాయి, స్ట్రింగ్ హారిజాంటల్గా ఉంటుంది. సస్పెన్షన్ ఇన్సులేటర్లో స్ట్రింగ్ వర్టికల్గా ఉంటుంది, వర్టికల్గా ఇట్లా ఉంటుంది. ఒక డిస్క్ ఇట్లా, ఇంకో డిస్క్ ఇట్లా, ఇంకో డిస్క్ ఇట్లా, ఇంకోటి అట్లా డిస్క్లు పెడతా ఉంటాం అన్నమాట. అది సస్పెన్షన్ ఇన్సులేటర్కి స్ట్రెయిన్ ఇన్సులేటర్కి తేడా. అయితే ఒక్కొక్క డిస్క్ రేటెడ్ కెపాసిటీ ఎంత అంటాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక డిస్క్ మోస్ట్ కెపాసిటీ ఎంత అంటే ఈచ్ డిస్క్ ఎంత ఉంటుంది సార్ చెప్తారా? ఈచ్ డిస్క్ ఎంత ఉంటుంది? 11 kV కెపాసిటీ ఉంటుంది, 11 kV కెపాసిటీ ఉంటుంది. ఎంత కెపాసిటీ? 11 kV కెపాసిటీ. అయితే మనల్ని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతాడు, సపోజ్ 132 kV ఉంది, ఎన్ని డిస్కులు కావాలి? 220 kV ఉంది, ఎన్ని డిస్కులు కావాలి? 400 kV ఉంది, ఎన్ని డిస్కులు కావాలి అనేది మనల్ని క్వశ్చన్ అడుగుతాడు జనరల్ గా. అయితే ఫస్ట్ 66 kV ఉందమ్మా, 66 kV ఎన్ని డిస్కులు వాడతారు? ప్రాక్టికల్ గా ఎన్ని డిస్కులు వాడతారు? సో చాలా మంది 11 into 6 66 kV అని 6 డిస్కులు కావాలని ఆన్సర్ రాస్తారు. మనకి ఆన్సర్ తప్పు అయిపోతుంది, రాంగ్ అయిపోతుంది. మామూలుగా ప్రాక్టికల్ గా 66 kV లైన్స్ కి 4 లేదా 5 డిస్కులు వాడతాం, 4 లేదా 5 డిస్కులు వాడతాం. ఎందుకంటే ఫేజ్ వోల్టేజ్ తీసుకోవాలా, 66 డివైడెడ్ బై √3 ఫేజ్ వోల్టేజ్ తీసుకోవాలి మనం. ఇది 11 kV వోల్టేజ్, అందుకు ప్రాక్టికల్ గా మారిపోతాయి. ఇప్పుడు 132 kVకి ఉన్నాయి, ప్రాక్టికల్ గా ఎన్ని డిస్కులు వాడతారు అంటే నువ్వు 132 డివైడ్ బై 11 వేస్తే రాంగ్ వస్తుంది ఆన్సర్. 9 లేదా స్పెషల్ కండిషన్స్ లో 10 వాడతాం, 9 లేదా 10 వాడతాం. అట్లనే 220 kVకి ఎంత వాడతాము, ఎన్ని డిస్కులు వాడతాము అంటే 15 లేదా 16. ఇంకా 400 kVకి ఎన్ని డిస్కులు వాడతారు సార్ అంటే 22 నుంచి 22 కానీ 23 కానీ వాడతాం. ఇట్లా మీకు ఎగ్జామ్లో ఒక్కొక్క డిస్క్ కెపాసిటీ ఎంత, ఇంత వోల్టేజ్ అయితే ఎన్ని డిస్కులు వాడతాము అని క్వశ్చన్లు వస్తాయి. ఇవి కాకుండా ఇన్సులేటర్లో ఇంకా మీరు నేర్చుకోవాలి అనుకుంటే స్ట్రింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఎంత ఉండాలా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఒక్కొక్కసారి మిమ్మల్ని అడుగుతారు. ఐటీఐ లెవెల్లో ఏ బుక్స్ చదవాలి, ఏం చదవాలి అనేది మళ్ళీ మీకు నెక్స్ట్ కమింగ్ క్లాసులో కూడా మన సాయి మీద నోట్స్ కానీ లేకపోతే టెక్స్ట్ బుక్స్ కానీ, డాగల్ అండ్ టెక్స్ట్ బుక్ ఇవన్నీ కూడా మీకు నేను తర్వాత డిస్కస్ చేసి చెప్తాను. ఇప్పుడు చెప్పినంత వరకు ఇన్సులేటర్లో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా ఫుల్ క్లాసులు కావాలి అనుకుంటే మన సాయి మీద నుంచి పర్చేస్ చేసుకొని నీట్గా చదువుకోండమ్మా. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాను, మీకు అర్థమైందో లేదు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఈ క్లాస్ అర్థమైపోతే అన్ని క్లాసులు అర్థమైపోతాయి. రాజశేఖర్ సార్ చెప్పినాడు, నేను చెప్పినా, మురళీ సార్ చెప్పినాడు, అందరూ మంచిగా ఉంటారు క్లాస్. ఓకే, ఆల్ ద బెస్ట్ చిన్న, ఆల్ ద బెస్ట్.